చూస్తున్నాం. హైడ్రాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి 150 పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఆసక్తి వారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళంతా కూడా అర్హులైన ఆసక్తిగా ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇప్పటికే మరి నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది హైడ్రాలో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు 150 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ మరింత సమాచారం తెలుసుకుందాం. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, విద్యార్హత ఏమిటి, ఎటువంటి టెస్టులు ఉండబోతున్నాయో పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూసం, హైడ్రా 150 పోస్టులకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎటువంటి కండిషన్స్ ఉండబోతున్నాయి? శ్రీశైలం నిన్న సాయంత్రము 150 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ నోటిఫికేషన్ ను హైడ్రా విడుదల చేసింది. దానిలో అన్ని కూడా కాంట్రాక్ట్ బేస్డ్గానే రిక్రూట్మెంట్ అవుతాయంటూ దానిలో మాత్రం తెలుసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే డ్రైవర్ పోస్టులకు సంబంధించి డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100 ఉన్నాయి. దాంతో పాటుగా హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 ఉన్నాయి. మొత్తం పోస్టులకు సంబంధించి కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్వహించడం అనేది జరిగింది. 10వ తరగతి విద్యా అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అర్హులుగా మాత్రం చెప్పినటువంటి సందర్భం. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో పలు కీలకంగా అంటే ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరఫు నుంచి ఎలాంటి శరీర దారుత్య టెస్టులు అయితే ఉంటాయో వాటన్నింటినీ కూడా హైడ్రాకి సంబంధించినటువంటి ఈ పోస్టుల విషయంలో పెట్టబోతున్నట్టుగా మాత్రం దానిలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే డిజాస్టర్ రెస్పాన్స్ కోర్సు అసిస్టెంట్ కి సంబంధించినటువంటి 100 పోస్టులు ఉన్నాయో దానికైనా కానివ్వండి, అలాగే ఏదైతే హెవీ వెహికల్ డ్రైవర్ కి సంబంధించినటువంటి పోస్టులు అయినా కానివ్వండి, రెండింటికి కూడా 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని చెప్పేసి దానిలో మాత్రం పేర్కొన్నటువంటి పరిస్థితి. 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేయాలి. అలాగే 100 మీటర్ల పరుగును 15 సెకండ్లలో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ కనీసం 4 మీటర్లు దూకాలి. దాంతో పాటుగా షార్ట్ పుట్ కు సంబంధించి 7.26 కిలోల షార్ట్ పుట్ ను 6 మీటర్ల దూరంలో విసిరాల్సినటువంటి కండిషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. అభ్యర్థులు 10వ తరగతి ఒరిజినల్ మెమో, దాంతో పాటుగా ఏదైనా ఒక ఆధార్ కార్డు అయినా, ఓటర్ కార్డు అయినా, పాన్ కార్డు అయినా, ఏదైనా ఒక గుర్తింపు కార్డు, దాంతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 4 తీసుకొని డ్రైవర్ పోస్ట్ కు, అలాగే ఏదైతే మనం చెప్పుకుంటున్నటువంటి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఆ నోటిఫికేషన్ లో మాత్రం ఉంది. ఇక దీనికి సంబంధించి నిరుద్యోగుల నుంచి అంటే పలు రకాలైనటువంటి వ్యతిరేకత ముద్రం కనబడతా ఉంది శ్రీశైలం. ఎందుకంటే ఇచ్చేదే కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టు, దానికి కూడా ఇవన్నీ పరీక్షలు అవసరమా అనే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ఒక ప్రైమరీ ఏదైతే వేతన స్కేల్ ఉంటుందో దాన్ని కూడా దానిలో మెన్షన్ చేయడం జరిగింది. 19,200 నుంచి 22,000 వరకు ఈ యొక్క జీతభత్యాలు ఉంటాయనేటువంటి మాటను కూడా దానిలో పేర్కొన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి టెస్టులను కూడా త్వరలో నిర్వహించబోతున్నట్టుగా దానిలో మాత్రం పేర్కొనడం జరిగింది. ఈ నెల 8, 9 అంటే రేపు ఎల్లుండి తేదీలలో దీనికి సంబంధించి ఉదయం 5 గంటల నుంచే ఈ యొక్క ఏదైతే శరీర ఆరోగ్య పరీక్షలను నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానిలో సెలెక్ట్ అయినటువంటి వారిని పూర్తి తుది జాబితా 150 మంది సెలక్షన్ లిస్ట్ కూడా ప్రకటించబోతున్నట్టుగా నోటిఫికేషన్ లో చెప్పినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. చూసేయడం రైట్. థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద హైడ్రాలో కాంట్రాక్ట్ పద్ధతిలో 150 పోస్టులు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టులకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికలో భాగంగా అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకండ్లలో, 100 మీటర్ల పరుగులు 15 సెకండ్లో పూర్తి చేయాలి. లాంగ్ జంప్లో 4 మీటర్లు దూకాలి. అండ్ 7.26 కిలోల
షార్ట్ పుట్ను 6 మీటర్ల దూరంలో విసిరాల్సి ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి మెమో ఒరిజినల్, ఏదైనా గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలని, ఇక డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఫిజికల్ టెస్టులు ఈ నెల 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. సో చాలామంది నిరుద్యోగులకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. సో అటువంటి వారికి అయితే కాంట్రాక్ట్ పద్ధతిలోనే మరి యొక్క నోటిఫికేషన్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో దాదాపు 150 పోస్టులు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి మనం దానికి సంబంధించినటువంటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం హైడ్రాకి సంబంధించి ఈ హైడ్రాకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఒక్కసారి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, సో హైడ్రాలో మొత్తం 150 పోస్టులకు మరి కాంట్రాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్ రాబోతుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 150 పోస్టుల భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో ప్రధానంగా డిఆర్ఎఫ్కి సంబంధించి డిఆర్ఎఫ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు మొత్తం 100 ఉన్నాయి. హెవీ వెహికల్ ఎవరైతే మరి డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ డ్రైవర్ పోస్టులు వచ్చేసి 50 ఉన్నాయి. సో ఇటు మీరు చూస్తున్న క్లియర్గా డ్రైవర్ పోస్టులు 50 ఉన్నాయి. అండ్ డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 100 ఉన్నాయి. ఒక 150 పోస్టులు ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. మరి అభ్యర్థులకు సంబంధించిన వయసు గురించి డిస్కస్ చేసుకుంటే, వయసు ఏజ్ ఎంత ఉండాలంటే ఏజ్ 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఏజ్ 35 సంవత్సరాల లోపై ఉండాలి. అండ్ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే 800 మీటర్ల పరుగు 2 నిమిషాల 50 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. 50 సెకండ్స్లో మరి 800 మీటర్లను రీచ్ చేయాలి. అండ్ దాంతోపాటు 100 మీటర్ల పరుగు 100 మీటర్స్ పరుగు 15 సెకండ్లలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు 4 మీటర్లు లాంగ్ జంప్ 4 మీటర్సు లాంగ్ జంప్ ఉంటుంది. అండ్ దాంతోపాటు 7.26 కిలోల షార్ట్ పుట్ 7 మీటర్లు 7.26 కిలోలు షార్ట్ పుట్ 6 మీటర్లు. సో ఇవి మనకు కావాల్సినవి. అండ్ దాంతోపాటు మరి ఇంకేం కావాలి, 10th క్లాస్ 10వ తరగతి ఒరిజినల్ మెమో కావాలి. అండ్ దాంతోపాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పాస్పోర్ట్ లేదా ఆధార్ ఇట్లా ఏదైనా ఒకటి 10th క్లాస్ మెమో కావాలి. ఖచ్చితంగా 10th మెమో ఒరిజినల్ కావాలి. అండ్ దాంతోపాటు డ్రైవింగ్ పోస్ట్ దరఖాస్తు చేసుకునే వారికి ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో ఇదంతా కూడా ఫిజికల్ టెస్ట్లు 8, 9 తేదీలో ఉదయం 5 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో ఉంటుంది. ఎప్పుడు 8, 9 తేదీ గుర్తుపెట్టుకోండి అందరూ. 8, 9వ తేదీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది సరూర్ నగర్ స్టేడియం. సరూర్ నగర్ స్టేడియంలో మరి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలామందికి డౌట్ రావచ్చు, ఇది కాంట్రాక్ట్ పద్ధతి అంటున్నారు, కేవలం 150 పోస్టులే ఉన్నాయంటున్నారు, దానికి 35 సంవత్సరాలలోపు వయసే ఉండాలంటున్నారు, 10th క్లాస్ ఒరిజినల్ మేము అంటున్నారు, మళ్ళీ ఫిజికల్ టెస్టులు. మీరు ఇక్కడ ఫిజికల్ టెస్టులు కనుక చూస్తే ఇవన్నీ కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో, ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో పోలీస్ జాబ్లకు, అటువంటి మెడికల్ టెస్టులు ఉన్నాయి. 800 మీటర్లు 2.50 సెకండ్లలో రీచ్ కావాలి. 100 మీటర్లు కేవలం 15 సెకండ్లో రీచ్ కావాలి. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే మీకు షార్ట్ పుట్ ఉన్నది. షార్ట్ పుట్ 7.26 షార్ట్ పుట్ ఉన్న 6 mm మీటర్లు. అండ్ దాంతోపాటు మరి ఇతర సర్టిఫికేట్లు కూడా తప్పనిసరి అని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఈ డిఆర్ఎఫ్లో పనిచేసే వాళ్ళు, ఎవరైతే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి ఇందులో పనిచేసే వాళ్ళు, ఈ హైడ్రా కింద పనిచేసేటువంటి ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉంటారో, వీళ్ళు ఏ విపత్తులో అయినా వీళ్ళు పాల్గొనాలి. ఏ విపత్తు వచ్చినా కూడా వీళ్ళు ఫస్ట్ ఉరకాలి. ఇటు వరదలు వచ్చినా కానీ, లేకపోతే కరువు వచ్చినా కానీ, ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా వీళ్ళంతా కూడా మరి అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. వాళ్ళు శారీరకంగా బలంగా ఉండాలి, మెంటల్గా వాళ్ళు ఫిట్గా ఉండాలి, పరిగెత్తడానికి సిద్ధంగా ఉండాలి. సో అన్ని రకాలుగా వాళ్ళు మరి ఒక పోలీసు, ఒక ఆర్మీ ఎట్లయితే ఫిజిక్ మెయింటైన్ చేస్తారో అట్లా వీళ్ళు కూడా రన్నింగ్ అంతా కూడా ఉండాలి వీళ్ళకు. సో అటువంటి నేపథ్యంలోనే వీళ్ళకు ఈ టెస్ట్లను
తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బట్ చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇవన్నీ అవసరం అంటున్నారు. అండ్ ఇంకో డౌట్, జీతం ఎంత ఉండొచ్చు అంటున్నారు. సో జీతం 20 నుంచి 22,000 వరకు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. 22,000 రూపాయల జీతం ఉండబోతున్నది. సో ఇది మొత్తం మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ 150 పోస్టులలో మరి మీరు అదృష్టవంతుల కాలం ఒక్కసారి చెక్ చేసుకోండి. 8, 9 తేదీలలో ఉదయం 5 గంటలకు సరూనగర్ స్టేడియంలో మరి యొక్క నియామకాలకు సంబంధించి సో అంటే ఎవరెవరిని ఎంపిక చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏందనేది ఒక ఎంపిక పద్ధతి అయితే 8, 9 సరూనగర్ స్టేడియంలో మొదలు కాబోతున్నది. మొత్తం 150 పోస్టులు డ్రైవరు, 100 పోస్టులు మరి డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు. కావాల్సిన సర్టిఫికేట్ మనం చెప్పిన 10th క్లాస్ ఒరిజినల్ మేమో, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఏదైనా పాస్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఏదైనా ఒకటి తీసుకొని మీరు సరూనగర్ స్టేడియంకి వెళ్ళండి. సో ఖచ్చితంగా హైడ్రాలో జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ దానికన్నా ముందు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. 800 మీటర్స్ 2.5 సెకండ్స్లో వెళ్ళిపోవాలి. అండ్ దాంతోపాటు 100 మీటర్స్ 15 సెకండ్స్లో వెళ్ళిపోవాలి. సో మిగతా మనం చెప్పినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు హైడ్రాలో ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేయండి.